ఎర్లీ మార్నింగ్ 3:30కి మేము లంబసింగి స్టార్ట్ అయ్యాము. అసలు ఏం కనిపించట్లేదు, చాలా మంచిగా ఉంది. అండ్ ఫస్ట్ ఆ వ్యూ పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి మాకు 5:30 అయింది. 2 hours పట్టింది. వ్యూ పాయింట్ దగ్గర హిల్ పైకి వెళ్ళడానికైతే జీప్స్ ఉన్నాయి. కార్ పార్కింగ్ అక్కడే కార్ పార్క్ చేసేసి జీప్లో వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే నడిచి వెళ్ళాలి. మనం ఇప్పుడు వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక చిన్న విలేజ్ లాగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కొంతమంది హౌసెస్లో కూడా ఉంటున్నట్టున్నారు. సో ఇక్కడ చిన్న విలేజ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి 20 rupees ప్రైస్. అండ్ జీప్ వచ్చి 2 and fro 200 per person. ఐ మీన్ పైకి వెళ్ళడానికి 100 అండ్ కిందకి రావడానికి 100. అండ్ ఇక్కడ మీరు చూస్తే సండే కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇది 6 o'clock అయినా సరే చాలామంది జనం ఉన్నారు. అండ్ ఇక్కడ వెదర్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇట్స్ అరౌండ్ 6:30 అండ్ మేము సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. బట్ మా బ్యాడ్ లక్ అక్కడ సన్ రైజ్ ఆ రోజు 8:30కి అయింది. సో మేము 7:30 వరకు అయితే వెయిట్ చేసి వి లెఫ్ట్ ద ప్లేస్. యాక్చువల్లీ పైన కొన్ని ఈటరీస్ కూడా ఉన్నాయి, బట్ హ్యూజ్ క్రౌడ్ వల్ల మేము అక్కడ వెళ్ళలేకపోయాము. సో ఏం తినలేదు. ఇప్పుడు రిటర్న్ కిందకైతే వచ్చేస్తున్నాము. అండ్ మీరు ఈ వే చూడొచ్చు ఎలా ఉందని. చాలామంది అయితే బై వాక్ వెళ్తున్నారు, బట్ వీ టుక్ ద జీప్. యాజ్ ఐ సెడ్, పైకి వెళ్ళడానికి 100 అండ్ కిందకి రావడానికి 100. కింద పార్కింగ్ దగ్గరకు అయితే వచ్చేసాము. అండ్ టైం 8 అవుతుంది. 8కి కూడా ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. మీరు చూడొచ్చు ఇక్కడ వెదర్ ఎలా ఉంది 8 o'clock అనేసి. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తాజంగి రిజర్వాయర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అది అక్కడ నుంచి ఒక 5 kilometers ఉంటుంది వ్యూ పాయింట్ నుంచి. అండ్ చూసారు కదా అరౌండ్ 8 o'clock అసలు ఎలా ఉందో వెదర్. సో ఫైనల్లీ మనం తాజంగి రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇట్స్ అరౌండ్ 8:30 అండ్ మేము అక్కడే టిఫిన్ చేసాము. టిఫిన్ అయితే నాకైతే బాగానే నచ్చింది. మేబీ ఆకలి వల్ల ఏమో తెలియదు, బట్ బాగుంది. అండ్ అక్కడ మీరు జిప్ లైన్ కూడా చూడొచ్చు. అండ్ వీ ఆల్సో హ్యావ్ బోటింగ్ దేర్. అండ్ ఇక్కడ తాజంగి వ్యూ చూడండి ఒకసారి, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇక్కడ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో బోటింగ్ వెళ్దాం అనుకుంటున్నాము. బట్ ఇక్కడ 3 boats ఉన్నాయి కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. మనకి బోటింగ్ ప్రైస్ వచ్చేసి 100 rupees per head అనమాట. బట్ సండే ఆర్ క్రౌడ్ ఉన్న రోజు అయితే డెఫినెట్లీ ఇక్కడ వెయిటింగ్ అయితే ఉంటుంది బోటింగ్కి. బట్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ వెదర్లో బోటింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ లవ్డ్ ఇట్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రాబెరీ ఫామ్కి వెళ్తున్నాం ఇప్పుడు. మేము ఇప్పుడు స్ట్రాబెరీ ఫామ్కి అయితే వచ్చేసాము. మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న చిన్న స్ట్రాబెరీస్ కనిపిస్తున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎప్పటికప్పుడు స్ట్రాబెరీస్ కోసేస్తారు అనుకుంటా, ఎందుకంటే వచ్చే విజిటర్స్ అక్కడ స్ట్రాబెరీస్ కొనుక్కొని వెళ్తున్నారు. అండ్ ఈచ్ బాక్స్ వచ్చి 100 rupees. అండ్ ఇక్కడ మనకి స్ట్రాబెరీ ఫామ్ ఒకటే కాకుండా సన్ఫ్లవర్స్, బంతిపూల మొక్కలు అండ్ జుకినీ ఫామ్ కూడా ఉంది. జుకినీ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. మార్నింగ్ 10 కల్లా లంబసింగిలో ప్లేసెస్ అన్నీ ఫినిష్ చేసుకుని రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం మేము. అండ్ రిటర్న్ జర్నీలో మేము ఎర్రవరం వాటర్ ఫాల్స్ కవర్ చేద్దాం అనుకున్నాము. అది నర్సీపట్నం దగ్గరలో ఉంది. సో అది రిటర్న్ జర్నీలో కవర్ అయిపోతుందని మేము స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ఎర్రవరం వాటర్ ఫాల్స్కి. అండ్ ఈ ఘాట్ రోడ్లో ప్రయాణం అయితే నాకు చాలా ఇష్టం. ఒకవైపు వ్యాలీ అండ్ ఒకవైపు మౌంటైన్. ఐ జస్ట్ లవ్ దిస్ డ్రైవ్. మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు సమగిరి అనే ఊరు వరకు మాత్రమే మన వెహికల్ వెళ్తుంది. అక్కడి నుంచి ఆటో తీసుకోవాలి. ఈ రోడ్ చూసారు కదా, సో ఇక్కడ ఓన్లీ ఆటోస్ వెళ్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఎంత సన్నగా ఉందో ఒక రోడ్డు. ఒక ఆటో వస్తే ఇంకో ఆటో వెళ్ళడానికి లేదు. సో ఫైనల్లీ మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది పైనుంచి వ్యూ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్. సో నేను ఆగలేను, వెళ్ళిపోతున్నాను. వావ్ వావ్, అసలు ఎంత బాగుందంటే. అండ్ మనం ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర వరకు కూడా వెళ్ళొచ్చు. చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది.
వావ్, ఐ లవ్ దిస్. అండ్ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఆబ్వియస్లీ వింటర్ సీజన్ కదా. అండ్ దట్స్ యాజ్. నాకు అసలు ఎన్ని రోజులు మాకు దగ్గరలో ఇంత మంచి వాటర్ఫాల్, ఇంత పెద్ద వాటర్ఫాల్ ఉందని తెలీదు. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇక్కడికి 2 వీలర్ అయితే ఓకే, కానీ 4 వీలర్ అయితే కంపల్సరీ అక్కడ పార్క్ చేసి మీరు ఆటోలో రావడం బెటర్. ఎందుకంటే 4 వీలర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఇన్ దిస్ రోడ్. ఆటో ప్రైస్ అయితే 200 పర్ హెడ్, టు అండ్ ఫ్రో కలిపి. అండ్ ఫైనల్లీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము నర్సీపట్నం బిర్యానీస్ అండ్ మోర్లో లంచ్ చేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాము. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ.